ఇక్కడ నుంచి నడకదారి అయితే పైకి వెళ్ళచ్చు, లేదంటే అలానే చాలా అద్భుతంగా ఉంది చెప్పాలంటే. చూడండి, ఏది కూడా తీసుకోరనమాట. సో ఓన్లీ క్యాష్ అనమాట. అలోవేరా మిగతా కొన్ని రసాయలతో ఈ టెంపుల్ అయితే నిర్మించారు. సో దానికి మనం రైట్ సైడ్ వెళ్ళాలి. ఓపెన్ చేసిన కొత్తలో తీసిన వీడియోస్ అనమాట. ఫ్రీ దర్శనం అయితే ఇటు సైడ్ నుంచి స్టార్ట్ అవుతుంది. హైదరాబాద్ గురించి తెలుసు కదా, ట్రాఫిక్ ఎలా ఉంటుందో. హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా పేరు నితిన్, మీరు చూసిన నితిన్ సాయి బ్లాగ్స్. సో ఈరోజు హైదరాబాద్ డే 3 అనమాట. సో ఈరోజు మనం 2 టెంపుల్స్ అయితే కవర్ చేయబోతున్నాం. ముందుగా ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం చూడండి, చాలా బాగుంటుంది. సో ఫస్ట్ వన్ వచ్చేసి యాదగిరి గుంట, నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చేసి భువనగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ అనమాట. సో టైం ఎగ్జాక్ట్గా 7 ఆల్మోస్ట్ 7 వస్తుంది. సో మార్నింగే బయలుదేరిపోయాం, ఎందుకంటే హైదరాబాద్ గురించి తెలుసు కదా, ట్రాఫిక్ ఎలా ఉంటుందో. సో మేము వచ్చిన టైంకి అయితే ట్రాఫిక్ అయితే అంతగా లేదు మార్నింగ్ కాబట్టి. 7:30 అట్లా దాటిందంటే హెవీగా ఉంటుంది ట్రాఫిక్ అయితే. ప్రజెంట్ అయితే మనం టిఫిన్ చేయలేదు పొద్దున్న నుంచి, అందుకని ఇక్కడ వెళ్ళేదాలో టిఫిన్ సెంటర్ అయితే కనిపించింది అనమాట. టిఫిన్ చేసి ఇంకా ఇక్కడి నుంచి బయలుదేరాలి. మాధవ్ అన్న వాళ్ళ పీజీ వచ్చేసి మాదాపూరు. సో అక్కడి నుంచి యాదగిరి గుంట 76 కిలోమీటర్స్ అయితే ఉంది. సో ఇక్కడి నుంచి అయితే 44 కిలోమీటర్స్ అయితే ఉందన్నమాట. ఇంకా మనం 44 కిలోమీటర్స్ కవర్ చేసుకుని ఇంకా మనం యాదగిరి గుంటకైతే వెళ్ళిపోవచ్చు. సో ఫస్ట్ మనం కవర్ చేసే టెంపుల్ వచ్చేసి యాదగిరి గుంట, ఎందుకంటే వెళ్ళేదాలోనే ఉందన్నమాట భువనగిరి కూడా. సో యాదగిరి గుంట, భువనగిరి, సో 2 టెంపుల్స్ కూడా దగ్గరలోనే ఉంటుంది, వెళ్ళేదాలోనే ఉంటుంది అనమాట. 2 కవర్ చేసుకుంటున్నాం ఒకేసారి. సో స్టార్టింగ్లో నేను బస్సులు వెళ్దాం అనుకున్నాం, కానీ బస్సులు అయితే ట్రాఫిక్ వల్ల లేట్ అవుతుందని చెప్పేసి స్కూటీ అయితే వెళ్తున్నాం అనమాట. సో కెమెరాలు, డ్రోన్స్ అన్నీ స్కూటీలో పెట్టేసాం. సో నెక్స్ట్ వచ్చేస్తే వర్షాలు పడే సీజన్ అనమాట. సో వెళ్ళేదాదంతా వర్షం అయితే పడుతున్నాను కదా, అది ఒకటే ప్రాబ్లం ఉంది. సో బై లక్ వర్షం అయితే ఆగిపోతే బాగుండు. లైట్గా చినుకులు పడుతూనే ఉన్నాయి. సో మీరు ఎవరైనా వెళ్ళాలనుకుంటే ముందుగానే వెదర్ రిపోర్ట్ చెక్ చేసుకుని వెళ్ళండి, లేదంటే కష్టమైపోద్ది. మేము కూడా అక్కడి నుంచి హైదరాబాద్ నుంచి వెదర్ రిపోర్ట్ చెక్ చేసుకున్నాం అనమాట. సో వర్షం అయితే లేదని చెప్పారు, ఎయిర్ చూసేమో వర్షం పడుతుంది, ఏం చేద్దాం అట్లా. ఫైనల్గా అయితే మనం యాదగిరి టెంపుల్కి అయితే వచ్చేసాం. చూడండి, వా వేరే లెవెల్ వర్మా. నిజంగా అయితే టెంపుల్ అయితే చాలా అద్భుతంగా ఉంది చెప్పాలంటే. చూడండి, వా సూపర్. మెయింటెనెన్స్ అయితే చాలా హెవీగా ఉంటుంది. చూడండి మొత్తం. సో ఇక్కడ నుంచి నడకదారి అయితే పైకి వెళ్ళచ్చు, లేదంటే రోడ్డు కూడా ఉంటుంది అనమాట. రోడ్డు నుంచి అయితే పైకి వెళ్ళిపోవచ్చు అనమాట పైకి. మేమైతే నడకదారి అయితే పైకి అయితే వెళ్ళిపోతున్నాం. సో బైక్స్ కూడా ఇక్కడ పార్క్ చేసేస్తాం. సో చెప్పులు అవి ఉంటే ఇక్కడ ఎక్కడైనా టెంపుల్ దగ్గర ఉంటారన్నమాట స్టోర్స్, అక్కడైనా పెట్టుకోవచ్చు, లేదంటే బండి దగ్గరే కింద పెట్టేసుకోండి. సో వాచ్మెన్ అయితే ఉంటే చూస్తూ ఉంటాడు, చెప్పులు అడిగిపోవు. సో టెంకాయలు ఎవరైనా తీసుకుంటే ఇక్కడే కొట్టేసి పైకి వెళ్ళచ్చు. పైన దేవుడి దగ్గర అయితే టెంకాయలు అయితే కొట్టకూడదు. సో ఎవరైనా పైకి ఎక్కలేకపోతే రోడ్డు మార్గం కూడా ఉంది. సో పైకి అయితే వెళ్ళిపోవచ్చు, కారు వేసుకొని వెళ్ళాం. టెంపుల్ అయితే నిజం చెప్పడానికి చాలా బాగుంది.
ఎప్పుడు వీడియోలో చూడడం తప్పితే రియల్గా ఎప్పుడు రాలేదు. వీళ్ళు ప్లాంట్స్ కానీ ట్రీస్ కానీ బాగా. సో గైస్, యాదగిరిగుట్ట టెంపుల్ చూడడానికి పాతకాలం టెంపుల్ లా కనిపిస్తుంది, కానీ కొత్త టెంపుల్ అనమాట. ఈ టెంపుల్ కట్టడానికి ఓన్లీ బ్లాక్ స్టోన్ మాత్రమే వాడారనమాట, మిగతా ఏ రాళ్ళు కూడా వాడలేదు. మిగతా టెంపుల్స్ లో రకరకాల స్టోన్స్ వారి టెంపుల్ అయితే కట్టేవారు, కానీ ఈ టెంపుల్ మాత్రం ఓన్లీ బ్లాక్ స్టోన్ తో మాత్రమే కట్టారు. అది కూడా ఒక ప్లేస్ నుంచి తెప్పించారనమాట. ఈ టెంపుల్ కట్టడానికి సిమెంట్ అయితే అస్సలు వాడలేదన్నమాట. పాత పద్ధతిలోనే సున్నము, అలోవేరా, మిగతా కొన్ని రసాయలతో ఈ టెంపుల్ అయితే నిర్మించారు. బ్లాక్ స్టోన్ మాత్రమే వాడి కట్టిన అతిపెద్ద టెంపుల్ ఈ యాదగిరిగుట్ట. అప్పట్లో ఇలాంటి టెంపుల్ కట్టాలంటే సుమారుగా 20 నుంచి 30 సంవత్సరాలు పట్టేది, కానీ ఇప్పుడున్న అడ్వాన్స్ మిషన్స్ తో 2 years లోనే కంప్లీట్ చేశారు. ఈ టెంపుల్ మెట్ల ద్వారా వెళ్ళే వాళ్ళైతే, సో మెట్లు వచ్చేసి 300 మెట్లు అయితే ఉంటాయన్నమాట. సో ఫైనల్ అయితే మనం మెట్ల ద్వారా అయితే పైకి అయితే వచ్చేసాం. సో రాగానే ఇక్కడ షాపింగ్ అయితే ఉందన్నమాట. షాపింగ్ కోసం థింగ్స్ అయితే ఉన్నాయన్నమాట. సో మనం ఏ టెంపుల్కి వెళ్ళినా ఏదైనా ఒక గుర్తుగా ఒక వస్తువు అయితే తీసుకెళ్తామన్నమాట ఇంటికి. సో అలానే ఇక్కడ ఏదో ఒకటి విగ్రహమో ఏదైనా తీసుకెళ్ళాలి, అలవాటు అయిపోయింది. ప్రతి ఒక్క టెంపుల్కి వచ్చినా, ప్రతి ఒక్క ఊరికి వెళ్ళినా ఏదో ఒక వస్తువు తీసుకెళ్ళాలి, లేదంటే మనసు ఒప్పుకోదు. టెంపుల్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 7:30కి ఓపెన్ చేస్తారనమాట. సో ఈవినింగ్ 9:30 కదా మూసేస్తారు. చిలక జాతకం చెప్పే వాళ్ళైతే ఉన్నారు, చెప్పించుకోండి. వచ్చేసి 4వ ఫ్లోర్లో అయితే ఉంటానన్నమాట. సో ఆంజనేయ స్వామి టెంపుల్ అనమాట. ఇక్కడ లోపల ఫోను అలా ఉందో లేదో చూడాల, గమ్ముకి వెళ్ళిపోతే వేసేస్తారు. టెంకాయలు కొట్టే స్థలం. సో టెంపుల్కి ఎంట్రీలోనే ప్రసాదాలు అమ్మే ప్లేస్ అయితే ఉంటుంది అనమాట ఇక్కడ. సో టిఫిన్ చేసేవాళ్ళు టిఫిన్ చేయొచ్చు. ఇక్కడ టిఫిన్ సెంటర్స్ ఉన్నాయి, అండ్ లాకర్స్ ఉన్నాయి, ఫోన్ సపరేట్ ఉన్నాయి, బ్యాగ్స్కి సపరేట్ ఉన్నాయి అన్నమాట. సో రోడ్డు మార్గాన వచ్చేవాళ్ళు అటు సైడ్ నుంచి వస్తారంట ఎంట్రీ. మామూలు నడకదారి వచ్చేవాళ్ళు అయితే ఇటు పక్క నుంచి ఎంట్రీ అవుతుంది. సో కార్స్ పార్క్ చేయడానికి ప్లేస్ అయితే ఉంది ఇక్కడ. బైక్స్ అయితే ఐడియా లేదు, బైక్స్ ఉన్నట్టుంది. సో బస్ స్టాండ్ కూడా ఇదే అనమాట, యాదగిరి బస్ స్టాండ్ ఇది. సో సెల్ ఫోన్ స్టాండు, బ్యాగ్ స్టాండ్స్ వచ్చేసి ఈ సెంటర్ అనమాట ఇది. సో చెప్పుల్స్ కూడా ఒకవేళ పైకి వచ్చే వాళ్ళు అయితే చెప్పుల్స్ కూడా ఇక్కడ పెట్టుకోవచ్చు అనమాట. చెప్పుల్స్ స్టాండ్ అయితే ఉందన్నమాట ఇక్కడ. సో 2 rupees పర్ చెప్పల్స్ పర్ సెట్. ఇంకా మనం రావులకి దర్శనానికి అయితే వెళ్ళిపోతాం. సో ఫోన్స్ అన్నీ ఇక్కడ రావులకి అయితే అలవ్ లేదు. ఫ్రీ దర్శనం అయితే ఇటు సైడ్ నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఇప్పుడు మనం టెంపుల్ లోపల ఉన్న విజువల్స్ అయితే చూద్దాం. సో ప్రెసెంట్ అయితే ఫోన్స్ అయితే అలవలేదు. ఈ టెంపుల్ ఓపెన్ చేసిన కొత్తలో తీసిన వీడియోస్ అనమాట ఇవి. లైటింగ్స్ తో చాలా అద్భుతంగా ఉంది చూడడానికి. ఖచ్చితంగా వెళ్ళడానికి ట్రై చేయండి. మీరు లోపలికి ఎంటర్ అయ్యేటప్పుడు అద్భుతమైన శిల్పాలు ఉంటాయి, చూస్తూ వెళ్ళొచ్చు.
moments later. ఇక్కడ వాష్రూమ్స్ కానీ టాయిలెట్స్ కానీ వెళ్ళాలనుకుంటే ఎంట్రన్స్లోనే ఉంటుంది అనమాట. టాయిలెట్ అని రాసి ఉంటుంది. ఎంట్రన్స్ నుంచి రైట్ సైడ్ అయితే ఉంటుంది. సో వెళ్ళొచ్చు అక్కడ. సో ప్రజెంట్ అయితే మనం పైకి వెళ్దాం. ఇందాక వచ్చిందారే పైకి వెళ్ళొచ్చు అనమాట. సో వెంకటేశ్వర స్వామి దర్శనం అయితే చాలా అద్భుతంగా జరిగింది. లోపలైతే మాటలో చెప్పలేని అంత అద్భుతంగా ఉంది చెప్పాలంటే. సో పైనుంచి వ్యూ చూద్దాం ఎలా ఉందో. కిరాక్ ఉంది అసలు. సో జస్ట్ ఇప్పుడే పైనుంచి కిందకు వచ్చాం అనమాట. సో మళ్ళీ పైకి వెళ్ళాలి. ఫోన్స్ అని తీసుకెళ్ళి బైక్ వేసుకొని వస్తే డైరెక్ట్ పైకి వెళ్ళిపోవచ్చు. దారి అయితే ఉంది పైకి వెళ్ళడానికి. మీరు ఒకవేళ పైకి వెళ్ళి కింద ఫోన్స్ పెట్టి పైకి వెళ్ళాలంటే మళ్ళీ మీరు స్వామివారి దర్శనం అయిపోయిన తర్వాత కిందకు వస్తారు కదా. సో సేమ్ అలానే మళ్ళీ పైకి వెళ్ళచ్చు అనమాట. సో ఇక్కడ చిలక జ్యోతిష్యం చెప్తారు. దిగేటప్పుడు ఎలా దిగేసాం, మళ్ళీ ఎక్కేటప్పుడు ఆరిపోతుంది పైకి ఎక్కడానికి. ప్రసాదం టికెట్స్ కోసం వెళ్ళాలంటే మనం ఎగ్జిట్ అయ్యేటప్పుడు లెఫ్ట్ సైడ్ వెళ్ళాలి. శివాలయం కూడా ఉందన్నమాట ఈ టెంపుల్ దగ్గర. సో దానికి మనం రైట్ సైడ్ వెళ్ళాలి. సో గైస్ ఇదే టెంపుల్ లోపలికి వెళ్ళాలంటే ఈస్ట్ గోపురం నుంచి లోపలికి వెళ్ళాలి. సో ఎదురుగా కనిపిస్తుంది కదా, అదే అనమాట ఈస్ట్ గోపురం. సో వెస్ట్ గోపురం బ్యాక్ సైడ్ అయితే ఉంది, అది చూపిస్తాను చూడండి. సో ఇదంతా క్యూ అనమాట. కింద గ్రౌండ్ ఫ్లోర్ నుంచి 4th ఫ్లోర్ అయితే టెంపుల్ అయితే ఉంటుంది ఇక్కడ. సో గ్రౌండ్ ఫ్లోర్ నుంచి 4th ఫ్లోర్ దాకా క్యూ ఉంటుంది. సో స్టార్టింగ్లో మేము ఒక్కనే వచ్చాం అనుకున్నాం. సో మమ్మల్ని ఒక దగ్గర ఆపేశారనమాట. సో అంతే, వరుసగా వస్తూనే ఉన్నారు భక్తులు. ఇందాక చూడాల్సింది ఆ క్యూ మొత్తం నిండిపోయింది. మేము ఆ టైంలో మేము అక్కడ ఉన్నాం, ఆ ప్లేస్లో అయితే ఉన్నాం మనం అప్పుడు. ఎంతమంది భక్తులు వచ్చారు. నేను ఏమొస్తలే అనుకున్నాం కానీ ఎక్స్పెక్ట్ చేయలేదు. సో గైస్ ఇదే స్వామివారి రథం అనమాట. సో వర్షాలు పడుతున్నాయని చెప్పేసి ఇలా కట్టారు. సో ఎప్పుడైనా ఊరేగింపు అప్పుడు ఓపెన్ చేస్తారనమాట. సో ప్రస్తుతానికి క్లోజ్ అయిపోయింది, మొత్తం ఓపెన్ చేయరు. స్వామివారి దర్శనం అయిపోయిన తర్వాత మనం వెస్ట్ గోపురం నుంచి బయట కోసం, ఇదే వెస్ట్ గోపురం అనమాట. సో ఇక్కడ నుంచి మనం కిందకి వెళ్ళి ఫోన్స్ తీసుకుని మళ్ళీ పైకి రావచ్చు. ఇక్కడ ఫొటోస్ కానీ వీడియోస్ కానీ ఎన్నైనా తీసుకోవచ్చు. ఎలాంటి పర్మిషన్స్ అయితే తీసుకోవాల్సిన అవసరం లేదు. గైస్ మనం దర్శనం చేసుకున్న తర్వాత ఎగ్జిట్ అయ్యే దగ్గర ప్రసాదం టికెట్లే తీసారనమాట లెఫ్ట్ సైడ్. సో అక్కడ ప్రసాదం టికెట్ తీసుకొని సో లోపలికి వస్తే ఇక్కడ లెఫ్ట్ సైడ్ అయితే ప్రసాదాలనే తీస్తారు. సో క్యారీ బ్యాగ్స్ కూడా అక్కడే ఉంటాయి, కొనుక్కోవచ్చు. పర్ బ్యాగ్ 10 రూపీస్ అయితే ఉంటుంది. సో అదేవిధంగా ఇక్కడ రైట్ సైడ్ చూసుకుంటే శివాలయం అయితే ఉంది ఇక్కడ. సో వెళ్ళే వాళ్ళు వెళ్ళచ్చు. గైస్ ఇంకోటి మెయిన్ విషయం చెప్పడం మర్చిపోయాను. సో ఒకవేళ యాదగిరి టెంపుల్కి వస్తే మాత్రం ఖచ్చితంగా క్యాష్ అయితే క్యారీ చేయండి. ఇక్కడ ఫోన్పే కానీ గూగుల్ పే ఏది కూడా తీసుకోరనమాట. సో ఓన్లీ క్యాష్ అనమాట, చేంజ్ కూడా తీసుకురండి. ప్రజెంట్ అయితే మనం యాదగిరి టెంపుల్లో స్వామివారి దర్శనం అయితే అయిపోయిందనమాట. సో ఇప్పటి నుంచి మనం వెళ్ళేదారిలోనే స్వర్ణగిరి వెంకటేశ్వర స్వామి టెంపుల్ అయితే ఉంది, అది కూడా భువనగిరి దగ్గర అయితే ఉందన్నమాట. సో మనం అయితే బయలుదేరదాం గురించి. ఇక్కడికి లేట్ అయిందనమాట, త్వరగా వెళ్తే అర్థం చేసుకుందాం. నాకున్న లొకేషన్ కూడా చూపిస్తాను.
గైస్ ఇంకో విషయం చెప్పడం మర్చిపోయాను. యాదగిరి గుట్టకి వెళ్ళే దారిలో అయితే చాలా టెంపుల్స్ అయితే ఉన్నాయి. సో ఆ టెంపుల్స్ చూస్తూ మీరు వెళ్ళచ్చు అనమాట. సో టెంపుల్స్ అయితే చాలా అద్భుతంగా ఉన్నాయన్నమాట. సో వెళ్ళేదా చూసుకుని మనం వెళ్ళిపోవచ్చు. సో ఇక్కడ ఒకటి ఉంది, అందుకని అది చూడగానే గుర్తొచ్చింది అనమాట. సో అందుకని ఇప్పుడు వీడియో చేస్తున్నాను. సో ఇక్కడ డ్రోన్ ఎగిరేయచ్చో లేదో తెలియదు అనమాట. సో అందుకని కొంచెం యాదగిరి గుట్ట టెంపుల్ నుంచి కొంచెం దూరం వచ్చిన తర్వాత డ్రోన్ అయితే ఫ్లై చేస్తున్నాం. ఇక్కడ ఇది ఆడుందో. మేము ఎన్నో టెంపుల్స్ ఎక్కాము, ఎన్నో ట్రెక్కింగ్ చేసాం, కానీ ఎప్పుడు ఎలాంటి కాలికి నొప్పులు కానీ రాలేదు. సో యాదగిరి టెంపుల్ పైకి వెళ్ళామన్నమాట. సో కిందకు వచ్చాము, చెప్పులు వేసుకున్నాం అంతే. కాలు వణికిపోతున్నాయి, ఎందుకు అవుతుందో నాకు అర్థం కావట్లేదు. భయంకరంగా వణికిపోతుంది. గైస్ ఒకప్పుడు ఇదంతా ఒక పెద్ద అడవి అనమాట. సో ఈ రోడ్డు కూడా లేదు ఒకప్పుడు. మేము చిన్నప్పుడు ఎప్పుడో వచ్చామన్నమాట ఇక్కడికి. అప్పట్లో అయితే చిన్న మట్టి రోడ్ అయితే ఉండేది. స్వామివారి దగ్గరికి వెళ్ళాలంటే ఆ మట్టి రోడ్ లో మనం వెళ్లాల్సి వచ్చేది. సో ఇక్కడితో మనం స్వామివారి దర్శనం అయితే అయిపోయింది కదా. సో నెక్స్ట్ మనం స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్కి అయితే వెళ్దాం. సో అది పార్ట్ 2లో చూపిస్తాను. పార్ట్ 1లో మన యాదగిరి గుట్ట అయితే కవర్ చేసాం. సో ఎలా ఉందో కింద కామెంట్ చేయడం మర్చిపోవద్దు. మీ ఫ్రెండ్స్ ఎవరైనా యాదగిరి గుట్ట రావడానికి ప్లాన్ చేస్తుంటే వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి, యూస్ఫుల్ అవుతుంది. సో ఇక్కడితో మన వీడియో ఏం చేస్తున్నాను. మీకు ఈ వీడియో కానీ నచ్చినట్లయితే కింద లైక్ చేసి కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే ఖచ్చితంగా షేర్ చేసేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ టేక్ కేర్, బాయ్ బాయ్.